గాయస్ ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. సినిమా ఎలా ఉందో మనని కూడా అడదాం. ఎలా అనిపించిందో తనకి. ఎలా అనిపించిందా? బాగా ఉంది. ఓకే, పాస్ అవుతుంది. ఓకే చూద్దాం సెకండ్ హాఫ్ చూద్దాం ఎలా ఉందో. సెకండ్ హాఫ్ అయిపోయినాక సినిమా మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయిందండి, నాకు కానీ మా అన్నకు కానీ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసినని చెప్పు బాగా ఎంజాయ్ చేసాం, ఫన్ ఉంది, బాగుంది అనిపించింది. మీరు చూసే ఉంటారు ఎందుకు మా అన్న ఒపీనియన్ కూడా. సో బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేతలకే సినిమా మీద ఒపీనియన్ అయితే చేంజ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ సినిమా నేను ఫ్రైడేనే చూడాలి, బట్ కాకపోతే మా అన్నతో పాటు చూద్దాం అని చెప్పేసి ఆగాను. సో ఎస్వి సినిమాక్స్లో డ్యూడ్ మూవీ అయితే చూసామండి. ఈ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, చిన్న చిన్న సినిమాలే. ప్రియదర్శి అయితే థర్స్డే రిలీజ్ అయింది. సో తర్వాత మనకు ఫ్రైడే కే ర్యాంప్ కానీ తెలుసు కదా సిద్ధు అన్నది. సో తర్వాత ప్రదీప్ది డ్యూడ్ మూవీ. సో ఈ 4 మూవీస్లో నాకు కొద్దిగా ఎందుకో డ్యూడ్ మీదే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నది. అందులో మెయిన్ నేను రివ్యూ చూశాను ఈ గ్యాప్లో, అంటే ఫ్రైడేనే రిలీజ్ అయింది కాబట్టి రివ్యూస్ చూశాను. నేను మామూలుగా పూల్ చొక్క రివ్యూస్ కానీ బార్బెల్ రివ్యూస్ కానీ చూస్తుంటాను. బట్ పూల్ చొక్క రివ్యూస్ కొంచెం జెన్యూన్ ఉంటాయి, నేను నమ్ముతాను ఆయన ఏదని చెప్తే. సో తను కూడా చెప్పాడు డ్యూడ్ మూవీనే బాగుంది ఈ 4 సినిమాల్లో అంటే. ఓకే, నా ఇంట్రెస్ట్ కరెక్టే, సో దానికి వెళ్దాం అని చెప్పేసి మా అన్న తెలుసు కదా మూవీకి వెళ్దాం అన్నాడు. బట్ కాకపోతే నా పర్సనల్ ఇంట్రెస్ట్ డ్యూడ్ మీద ఉందన్నమాట. సో అందుకోసమే నేనే టికెట్స్ బుక్ చేసి ఈ సినిమాకి తీసుకెళ్ళమాట. తను అక్కడ నుంచి బెంగళూరు నుంచి వచ్చాడు, నేను మా ఊరు నుంచి వెళ్ళాను ఆంధ్రపూర్కి సినిమా చూడడానికి. సో వెళ్ళాం, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, బాగానే అనిపించింది. ఓకే బాగానే ఉంటుందిలే అనుకున్నాం. సెకండ్ హాఫ్ బాగుంటుందేమో ఇంకా అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ సెకండ్ హాఫ్ దెబ్బేశాడండి ప్రదీప్ కాదు డైరెక్టర్ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళేం చేస్తారు తనకి. మన ప్రీవియస్ మూవీస్ మనకు లవ్ టుడే కానీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కానీ మన రియల్ లైఫ్లో జరిగేటివే మోస్ట్లీ ఉంటాయి అనమాట. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చు అనమాట. సో నాకు బాగా అనిపించాయి, అందుకోసమే ఒక సపరేట్ ఒక ఇంట్రెస్ట్ ప్రదీప్ సినిమాలు చూడాలంటే. సో డ్యూడ్ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ట్రైలర్ చూశాను కదా, బాగానే అనిపించింది. అందులో మనకు మమిత కూడా ఉంది కదా ఇందులో. నాకు బాగా ఇష్టం అండి తన స్మైల్ అంటే, అందుకోసం ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది అనమాట ఈ సినిమా మీద. అంటే మమిత కోసం అన్న చూడాలని చెప్పేసి. ఇదేమి కొత్తగా ఏమి అనిపించలేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ హారేటోలో చూసాం ఈ కాన్సెప్ట్. బట్ కాకపోతే అక్కడ ఏంటంటే అల్లు అర్జున్కి మళ్ళీ కాజల్ యాక్సెప్ట్ చేస్తుంది ఆ సినిమాలో. సో అక్కడ మనం సాటిస్ఫై అవుతాం, ఎందుకంటే హీరో ఎప్పుడైనా ఫైనల్గా గెలిచాలి, అప్పుడే మనం సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తాం థియేటర్ నుంచి. ఈ సినిమాలో అలా ఏమి ఉండదండి. నేను ఎండింగ్ వరకు చూశాను. ఇంతకుముందు జాను మూవీ చూసినప్పుడు కూడా సమంత అంటే శర్వానంద్ని అంటే మళ్ళీ చేసుకుంటుందేమో అని లాస్ట్ వరకు వెయిట్ చేశాను అనమాట. అది యాక్చువల్గా యాక్సెప్ట్ చేయరు మనకి బయట. బట్ నేను పర్సనల్గా మాత్రం మేబీ వాళ్ళు మళ్ళీ కలుస్తారేమో, అంటే డైవర్స్ తీసుకుని, ఎందుకంటే హ్యాపీగా లేదు తను, సో తను హ్యాపీగా లేడు, ఇద్దరు మళ్ళీ తర్వాత చేసుకుంటారేమో పెళ్ళి అని ఎక్స్పెక్ట్ చేశాను ఆ సినిమా చూసినప్పుడు కూడా, జాను మూవీ చూసినప్పుడు. ఈ సినిమా చూసినప్పుడు కూడా అంతే అండి, ఆ కాన్సెప్ట్ అంతా. సో యాక్సెప్ట్ చేస్తుంది ఫైనల్గా మమిత అంటే ప్రదీప్ని అనే కాన్సెప్ట్తోనే వెయిట్ చేసాం. మనకి ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. నాకు అక్కడే సినిమా మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది అనమాట. అంటే ఎక్కడో పోయింది ఈ సినిమా బాగుంటుంది అని చెప్పేసి. బట్ ఎక్కడో చిన్న హోప్, ఎండింగ్లో అన్నా కలుస్తారేమో అనే చిన్న హోప్తోనే చూసా సినిమా మొత్తం. బట్ ఆ ఛాన్సే లేదన్నమాట, అది దెబ్బేశారు. ఇంతకుముందు సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్లో కూడా ప్రదీప్ ఫస్ట్ కన్ఫర్మ్ లవ్ చేసింటాడు, తను వేరే అబ్బాయిని చేసుకుంటుంది. అప్పుడు కొంచెం బాధ అయింది. బట్ మనకి అంతకన్నా మంచి అమ్మాయి వచ్చింది అనమాట తన లైఫ్లోకి మళ్ళీ. తన పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు, బట్ క్యూట్ ఉంటుంది బాగా. అన్ఫామ్తో పోల్చుకుంటే నాకు ఆమె బెటర్ అనిపించింది. సో హ్యాపీ అనమాట అప్పటి వరకు. బట్ ఎండింగ్లో ఏంటంటే ఆమె కూడా వదిలేస్తుంది, అంటే మనకి సినిమా చూసింటే మీకు అర్థమవుతుంది. సో ఏంటంటే మళ్ళీ పరిస్థితి అనుకునే టైంలో మనకి లవ్ టు డేలో హీరోయిన్ ఉంటుంది కదా, తను వస్తుంది అనమాట. అప్పుడు మనకి సాటిస్ఫై, అమ్మాయి సాయిరామ్ అనిపిస్తుంది మనకి అప్పుడు. ఎందుకంటే సినిమా చూసేవాళ్ళు ఎప్పుడున్నా కానీ హీరో గెలవాలనే అనుకుంటారు. సో ఆ సినిమాలో కూడా అంతే, ఎండింగ్లో మనకు హీరోయిన్ పెట్టారు కాబట్టి ఓకే కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో మన సినిమా నుంచి బయటకు వస్తాం అనమాట. బట్ ఈ సినిమాలో అలా ఏమి ఉండదండి, మీరు ఎండింగ్లో చూస్తే డిసప్పాయింట్ అవుతారు. హీరోయిన్కి చాలా హెల్ప్ చేస్తాడు ఈ సినిమాలో. అంటే తను లవ్ చేసిన అబ్బాయిని తనకి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి, వాళ్ళిద్దరిని కలపాలని చెప్పేసి చాలా హెల్ప్ చేస్తుంటాడు హీరో. ఒకవేళ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అంటే వాళ్ళకంత స్ట్రాంగ్ రిలేషన్ అన్నా ఉండాలి, దానికి తగ్గట్టు ఏదైనా సీన్స్ అన్నా క్రియేట్ చేయాలి. వాళ్ళకి చూపించుంటే ఓకేలేరా వాళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నారు, సో వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందని మనకు కూడా చూసే వాళ్ళకి అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో అలా ఏముండదండి, వాళ్ళిద్దరికి అంత పెద్ద సింక్ అయ్యే సీన్స్ ఏముండవు, అంత స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్లు మనకి ఏం అనిపించదు. సో వాళ్ళ కోసం హీరో అంత చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది మనకు చూసేవాళ్ళకి.
సో నాకైతే అలా అనిపించిందండి. హీరోయిన్ కి బాయ్ ఫ్రెండ్ గా క్యారెక్టర్ అయితే నాకైతే అసలు సరిపోలేదండి. వేరే ఎవరైనా తీసుకుంటే బాగా అనిపించింది నాకైతే. నేను అక్కడైతే యాక్సెప్ట్ చేయలేకపోయానండి. అంటే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అంటే ఒక రేంజ్ ఉండాలి. ఎందుకంటే ప్రదీప్తో పోల్చుకుంటే నాకైతే అస్సలు అనిపించలేదు. ఒక కమెడియన్ గా యూజ్ చేసుకున్నాను అబ్బాయిని. వాళ్ళిద్దరిని ఫైనల్ గా కలుపుతారు. అదంతా నేను చెప్పలేను అంతే. ఇంకా నాకైతే సెకండ్ హాఫ్ రాడ్ అనిపించింది. ఒకవేళ మీకు కొంతమందికి అంటే యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి ఫన్ ఉండొచ్చు, మీకు నచ్చిండొచ్చు. నా వరకు అయితే మాత్రం డ్యూడ్ మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ నాకైతే వర్కౌట్ కాలేదు. సో నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యానండి. అంటే సినిమా ఎందుకు చూసాను అనిపించింది. ఎందుకంటే నాకు ఎండింగ్లో మాత్రం సినిమా బాగుండాలి. అంటే మంచి కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో బయటకు రావాలి థియేటర్ నుంచి. మా అన్నను కూడా అడిగా, అంటే నాకే నచ్చలేదా లేకుంటే వాడికి కూడా నచ్చలేదు అని చెప్పేసి. బొగడల సినిమా కోసం బెంగళూరు నుంచి రమ్మన్నాను నన్ను ఒకటే మాట అన్నారనమాట. అప్పుడే అర్థం చేసుకోవచ్చు వాడికి కూడా నచ్చలేదు సినిమా. సో ఈ సినిమాలో నాకు ఏదైనా నచ్చిందంటే శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ అండి. బాగా చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో ఒక బీజిఎం వస్తుంది తనకి, అది బాగా నచ్చింది నాకు. సో ఈ సినిమాలో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే శరత్ కుమార్ మాత్రమే. సో ఇదండి డ్యూడ్ మూవీ గురించి నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.